ఈ పార్సల్ అన్నిట్లో ఒకటి మాత్రం స్పెషల్ గెస్ట్ ఇవ్వాలి. అది ఎవరో మీకు వీడియో చివరి దాకా చూడండి చెప్తా. ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఒక పార్సల్ కంపల్సరీ ఇవ్వాలి, మర్చిపోకుండా ఇవ్వాలి. హలో మామ్స్, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఈరోజు 31 అనమాట, రేపు హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. రేపు పెడతా ఈ వీడియో. ఈరోజు 31కి ఏం చేస్తున్నాం అంటే, ప్రతి సంవత్సరం ఇక మనం బయటికి వెళ్ళి పార్టీ చేసుకుంటాం, డ్రింక్ కూడా చేసేది అనమాట. అయితే ఈ సంవత్సరం నేను అసలు చేయట్లేను, అట్లా వద్దని చెప్పి అదే పైసలతోని ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ పార్టీ మనకే కాకుండా వాళ్ళకు కూడా పార్టీ వైపు ఉండాలని చెప్పేసి ఈ ప్లాన్ అయితే చేసిన. 31కే కాదు, మా అబ్బాయి పుట్టినరోజుకి, ఫస్ట్ బర్త్డేకి చేసిన, చాలా మందికి పేరు పెట్టినప్పుడు దానం చేసిన ఫుడ్, అండ్ మళ్ళీ సెకండ్కి చేసిన, థర్డ్కి ఏమో మాల మీద ఉన్నా. ఆ టైంలో అయితే సాములను పిలిచి సాములకు పెట్టిన అనమాట ఫుడ్. 4th టైం ఏమో వాళ్ళ అమ్మమ్మ ఇంటి కాడ ఉండు, ఇంకా అక్కడ ఏం చేయలేదు. ఈరోజు అయితే మనకు 31 కదా, ఓన్లీ మనమే చేసుకోకుండా పార్టీ, ఒక పూట అన్నం దొరికితే కడుపు నిండితే చాలు అనుకునే వాళ్ళకు కూడా మనం ఫుడ్ డొనేట్ చేస్తే బాగుంటుందని చెప్పి మంచి ఆలోచన చేసుకున్నా. దానికైతే ఐటమ్స్ అన్ని తెచ్చిన. చికెన్ బాస్మతి రైస్, వీటితో నా శావశక్తుల శాతనంత వరకు అయితే తెచ్చిపెట్టుకున్నా. వీటికైతే మా అత్తమ్మ కూడా సహకరించింది, మంచి పని చేయండి అని చెప్పేసి. వీడియోకి అయితే ముందు ఒక లైక్ కొట్టండి, ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. వంట ప్రిపేర్ చేసేసి పార్సల్ చేసేసి వాళ్ళకైతే వాటర్ బాటిల్స్ ఇద్దాం, అలాగే వాటితో పాటు కూల్ డ్రింక్ కూడా ఇద్దాం. అప్పుడే కదా పార్టీ మంచిగా ఉండేది. వాటిని అయితే కూలింగ్ పెట్టినా. సో లెట్స్ స్టార్ట్. వంట ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనం కట్టెలు కొట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడే అనమాట మనం వంట చేసేది. ఇప్పుడు మీరైతే వీడియో మొత్తం చూడండి. వీడియోకి అయితే ముందు ఒక లైక్ కొట్టండి. మా పిల్లలు, పెద్దోడు చిన్నోడు. వంట స్టార్ట్ చేసే ముందు అయితే ఈవినింగ్ అయిపోయింది కదా, ఇప్పటికి మన కోళ్ళకైతే గింజలు వేసుకుందాం. అవన్నీ ఎదురు చూస్తున్నాయి. వాటి గింజలు వేసిన తర్వాత వంట స్టార్ట్ చేద్దాం. వీడియో చూస్తూనే ఉండండి. రెడీ, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి తేవాలి కదా బిస్కెట్లు. వాడికి ఒక చిన్న బిస్కెట్ ప్యాక్, ఒకటే బిస్కెట్ తీసుకొని వచ్చిందంట. మరి బిస్కెట్ కొనకుండా కానీ వాడు మావాడు కూడా ఇంకోటి ఉండుగా, వాడిని కూడా తేవాలిగా. చూడు వాడిని ఏడుపు, చూడు వాడు, చూడు ఎట్లుండో అలా చూడు. ఒకసారి పైకి చూడయా. ఐటమ్స్ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ముందుగానే మేము, ఎందుకంటే మాకు వీడియో లేట్ అయిపోతుంది, లెంత్ అవుతుందని. వీడియో ఐటమ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం అయింది. పోతనే ఉంది. బగారు అయితే పొయ్యి మీద వేసేసాం. అది ఉడికేలోపు మనకు ఒకటే పోయింది కాబట్టి ఇది ఉడికిందాక వెయిట్ చేయాల్సిందే. ఎసరైతే పెట్టినాం, ఇంకా రైస్ వేయలేదు. ఉడికిన తర్వాత కూర ఉందాం, చికెన్ కర్రీ. ఫోన్ కేజీ రైస్ అయితే వేసేసుకుంటాం. మా వాడు నిద్రకు వచ్చింది, బాగా ఏడుస్తుంది అన్నమాట.
జోడిగా మా పిల్లగాడు జ్వరం వచ్చింది నిన్న మనం ఇంకా ఏడుస్తుండే ఒకటే ఎత్తున వాళ్ళ అమ్మ కోసం బ్యా అని టోపీ పెట్టుకుంటావా నువ్వు? అమ్మ నాదే టోపీ, అమ్మ నాదే టోపీ. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా మా అబ్బాయి బర్త్డే అప్పుడల్లా పెట్టానని, కానీ అప్పుడైతే వీడియో తీయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నానంటే ఇది అవేర్నెస్ కోసం. నా వీడియో చూసి ఒక్కరిద్దరన్నా మారి ఒక్కరిద్దరన్నా మళ్ళీ నాలాగా సహాయం చేస్తారని చెప్పి చేస్తున్నాను అంతే. రైస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చికెన్ చేసేద్దాం, కర్రీ దింపుకుందాం. అమ్మినో రైస్ అయితే అయిపోయిందండి, వండేసినాం. ఇప్పుడు కూర వండుకున్నాం. అన్నం అయితే వండామండి, పక్క పెట్టినాం. ఇప్పుడు కూర వండేసుకుందాం. ముందుగా నూనె పోసేసుకుందాం. గిట్రా దూరంగా అంటే ఆయన 1 కిలోమీటర్ ఉంటుంది. మొత్తం పెట్టినామని మొత్తం గుంజి వేసినాయి అక్కడక్కడ. ఇంకా ఉంది అక్కడ పక్కన, నాకేట గుంజి వస్తుంది. ఉన్నాయి మాడిపోతాయి అంటే పచ్చి వాసన పోతుంది అంటే. నేను చెప్పాను మంచిగా కడిగి పెట్టుకున్నాం. చికెన్ అయితే చికెన్ వేసుకుందాం. కొద్దిసేపు మగ్గని ఇక మూతేసి. కొంచెం కారం అయితే వేసినాం. ఇప్పుడే కరెంటు పోయింది, అంతా చీకటిగా ఉంది. ఒక్కసారి మీకు మొత్తం చూపిస్తాను. అదిగో మొత్తం ఊరంతా చీకటి అయిపోయింది. 31 కదా, కేకలు వేస్తారు. 12 గంటలకు పోవాలి కరెంటు, అప్పుడే పోయింది. అవునేంది ఇప్పుడు పోయింది? ఇప్పుడు శాంపిల్ చెక్ చేసుకుంటారేమో. వాటర్ పోసేసుకున్నాం. మసాలా అయితే వేసేస్తున్నాం. అయిపోయింది, కూర దగ్గరికి అవుతుంది. కూర కూడా రెడీ కాగానే కొంచెం వెయ్యి. ఇప్పుడే కుక్క పోలికలు వచ్చినాయి. కుక్క పువ్వులు వేయించిన లే, నీ కూడా అయిపోయినా. కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకుందాం. మంచిగా అయిపోయింది దగ్గరికి. నీ ఫేస్ అంటే ఒక సర్ది పెట్టాడి. హాయ్ చెప్పు, లైక్ కొట్టండి మా వీడియోకి ప్లీజ్. ఈ పిల్లల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడని ఇవన్నీ ఆలోచనతో చేస్తున్నాను అన్నమాట. సో మీరు కూడా నాకు మంచి గిఫ్ట్ ఇచ్చి మంచి సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా. మీ వంతు సాయంగా నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. ప్లీజ్ లైక్ చేయండి. సో కర్రీ కూడా అయిపోయింది, కర్రీ కూడా దింపేస్తున్నా. గుమ్మ గుమ్మ ఆడుతుంది. చల్ భద్రంగా పడతా. రెడీ అయింది కదా. ముందుగా మేము ఏ వంట చేసినా ఎప్పుడు చేసుకున్నా కానీ మా తల్లిదండ్రులకు అయితే పెట్టుకుంటాం. అందుకనే ఫస్ట్ వాళ్ళకైతే పెట్టేసుకుందాం. మా నాన్నకైతే పెట్టేద్దాం. సో ఇప్పుడైతే మనం పార్సల్ కట్టేద్దాం. అదైతే అయిపోయిందన్నమాట. రైస్ కట్టేసిన పార్సల్ కర్రీ కట్టేస్తాం. సో కర్రీస్ కూడా పార్సల్ అయితే కట్టేసినాం. రైస్ కట్టేసినాం, కర్రీస్ కట్టేసినాం. ఇప్పుడైతే మనం వీటిని ప్యాక్ చేద్దాం కవర్లకి.
సో ఆటో అయితే స్టార్ట్ చేశాను, వెళ్తున్నాం అనమాట ఇవ్వడానికి. పిల్లలు కూడా పడుకురు, ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. ఎవరు రారు కదా, ఇప్పుడు అందరూ బిజీగా ఉంటారు. అందుకని చెప్పి మా వైఫ్, నేను, మా ఇద్దరు పిల్లలు ఆటోలో వెళ్ళిపోతున్నాం. ఆటోకి అయితే లైట్లు లేవు, చూసుకోవచ్చు మీరు, బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది. దానికి లైట్లు అయితే లేవు. చిన్నగా వెళ్ళాలి, కొంచెం లైట్లు రిపేర్ ఉండే, చేపిలే. చిన్నగా వెళ్ళి వెతికి ఇచ్చేసి వస్తాము. సరే వెళ్దాం పదండి. మిన్ను 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 ఓ మిన్ను మిన్ను, ఒరే ఇంతగానం పడుకోను. మిన్ను పోదంతా, బండి స్టార్ట్ అయింది. ఇంకో తమ్ముడు కూడా లేచిండు. దా మిన్ను, లే మిన్ను, పదాం. సో ఇప్పుడే వెళ్తున్నాం. ఇదే మన ఆటోకి అయితే లైట్లు లేవు, ఈరోజే తీసుకొచ్చిన దీన్ని. నిమ్మదంగా వెళ్దాం, ఇక్కడే కదా లోకల్లో పోయినాక లైట్లు ఉంటాయి. నిమ్మదంగా చూసుకొని అయితే వెళ్దాం. పదండి. బస్ స్టాండ్కి అయితే వచ్చి చూసినాం, ఎవరు కనపడలే, వెతుకుతున్నాం. బస్సు వెళ్తే మేము వెళ్తా వెతకడానికి. అయితే బస్సు అడ్డం వచ్చింది మనకి. బస్సు బాయ్ కొంచెం వెళ్ళాయా తొందరగా. మామ్స్ మనకైతే ఇప్పుడే అక్కడ ఒక అతను కనిపిస్తుంది, అంకులు. ఆయనకైతే ఇచ్చేద్దాం. మా అబ్బాయితో ఇప్పిస్తా ఇప్పుడు ఫస్ట్. డాడీ 2 చేతులతో పట్టుకుంటావా? దా బట్ అంకుల్కి ఇపో. బా పడేసిందే. అయ్యి తీసుకోండి అంకుల్, తీసుకో. అయ్యో అట్ట పడేద్దు నాన్న, చిన్న పిల్లగా పట్టు. సో ఒకరికైతే ఇచ్చేసినాం, ఇంకా చాలా ఉన్నాయి. టకా బంద్ చేయాలి. అందరైతే మంచి 31st దావత్ మూడ్లో ఇచ్చేద్దాం. పాపం ఆయన అయితే ఎంపడే చేతులు దాటి తీసుకుందన్నమాట. అలాంటి వాళ్ళు వాళ్ళ కడుపు ఒక్క పూట నింపినా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడైతే ఉంటారు అన్నమాట ఎప్పుడు వచ్చినా, కానీ ఈసారి ఎందుకో ఎవరు లేరు. మరి ఇంకా ఎక్కడరు ఏమో అనిపించట్లేరు మనకైతే. వాళ్ళ కోసమే వెతుకుతున్నాం. ఇక్కడైతే ఎవరు లేరు, ఎప్పుడు ఇక్కడే ఉంటారు అన్నమాట. బట్ ఈరోజు లేరు, మనం వెతుకుదాం. కొద్దిగా అంతా పోతే అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తారు. సాయిబాబు గుడి ఉంటుంది ముందు, ఈ గుడిలో ఒక గుడికి ఏడన్నా చూద్దాం, ఎవరన్నా కనిపిస్తారేమో. మనకు బండి లైట్ లేదంతే అయింది, ఇల్లు కనిపించడం కూడా కనిపించలేదు. చూద్దామన్నా. ఇక్కడ కూడా లేరు. ఊరి చివరి దాకా వచ్చినాం, ఒకళ్ళు కూడా కనపడలే. ఇంకా అందరు వీళ్ళు కూడా పార్టీ చేసుకుంటారో ఏమో, ఒక్కరు కూడా కనపడట్లేరు నాకైతే ఈరోజు. మాకు కూడా ఇంటికాడ చాలా పనులు ఉండే, అని ఏం చేద్దాం, ఖచ్చితంగా ఇచ్చిపోదాం వెతికి. ఎవరికన్నా తెలియని వాళ్ళకి ఇద్దాం అనుకుంటే కొంచెం తిన్నరో లేదని ఇద్దాం అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో అని భయం వేస్తుంది. ఎండ కనపడుతున్నారా మీకు అంటారేమని భయం వేస్తుంది నాకైతే. అందుకని ఎవరిని మనకి తెలిసిన వాళ్ళు మనకు చూస్తాం కదా డైలీ, వాళ్ళకి ఇద్దామని వాళ్ళ కోసం అయితే వెతుకుతున్నాం మా ఊళ్ళో. ఇలా గుళ్ళకాడ కూడా ఎవ్వరు లేరు. ఏంది ఈరోజు నా ప్రసాదాన్ని అంతా ఎవరు స్వీకరించరు అనుకుంటే ఈరోజు. ఏంది ఇలా అయిపోతుంది. ఓం నమ శివాయ కనపడేటట్టు చూడండి.
తండ్రి నాయన శివయ్య. నుర్రే ఉంచుదాం. ఫుల్లో చూసి మనకైతే ఈరోజు ఎవరు కనిపిస్తలేరు. మన బ్యాడ్ లక్ అనుకుంటా. ఓ మై గాడ్, గుడ్లో కూడా ఎవరు లేరు. మనం ఏదనుకున్నా ఇంతే. కానీ చలి కదా, చలికాలం రోజు అసలు చలికాలం అయ్యేసరికి ఎక్కడో అక్కడ ఎక్కడ ఉంటారో ఏమో అర్థం కావట్లేదు. కానీ తప్పదు, వెతికైనా ఇస్తా. ఇంత టైం అయినా పర్లేదు. చిన్న పిల్లలు వేసుకొని వచ్చిన దేవుడా. తిన్నావా? అన్నం తిన్నావా? ఫుడ్ ఇద్దామని తిన్నావా? అన్నం తిన్నాడంట ఆయన. ఇప్పుడే తిన్నా. వేరే వాళ్ళకి అన్నా నాకు ఇచ్చిన వేస్ట్ ఎందుకు, వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకో వాళ్ళకి కడపైన తింటదిగా అంటుండ్రు. అందుకని చెప్పి ఇక మళ్ళీ ముందుకైతే పక్కా వెళ్ళాం. ఇక్కడకైతే మనకు ఇంకొక ఒక ఆమె కనిపించింది. ఆమెకైతే అమ్మా ఇగో భోజనం తిన్నావా? వస్తా. ఒక వ్యక్తి ఇక్కడ కనిపించిండు. ఈయన కూడా ఇచ్చేద్దాం. పడుకున్నా ఆయన అప్పుడే. ఓకే, వెళ్ళి ఇచ్చేస్తా. అంకుల్ తిన్నావా? ఇగో తిను, వాళ్ళ కింద పడగల. ఈ పార్సల్ అన్నిట్లో ఒకటి మాత్రం స్పెషల్ గెస్ట్కి ఇవ్వాలి. అది ఎవరో మీకు వీడియో చివరి దాకా చూడండి చెప్తా. ఒక స్పెషల్ గెస్ట్కి అయితే ఒక పార్సల్ కంపల్సరీ ఇవ్వాలి, మర్చిపోకుండా ఇవ్వాలి. అంకుల్ అయితే మస్తు ఆకలితోనే ఆకలితోనే పాపం అట్నే పడుకున్నారు అనమాట, ఏం దొరకక. ఇయ్యగానే చాలా అయితే చాలా కడుపు నిండింది కూడా కనిపించినట్టు ఫీల్ అయింది అనమాట. అలాంటి వాళ్ళకి ఇస్తేనే నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు వస్తుంటే ఒక నలుగురు అయితే తాగిరు, బాగా తాగి సెల్ ఫోన్ పలగొట్టుకురు. నా ఆటో ముంగల నుంచి ఇట్లా పడిపోయింది అనమాట. అది నేను వెళ్తుంటే నా ఆటోని గుర్తుతురు వెనక నుంచి వచ్చి బండి ఆపి, ఏంద్రా బై చూస్తున్నావు, ఏంద్రా చూస్తున్నావు, గొడవ ఏం మొత్తుకుంటేంద్రా అంటున్నాడు. నేనేమనేది కదా నేనంటే వచ్చి మంచి కూడా చెప్తున్నా, మొత్తుకుంటే ఎవడు మొత్తున్నా మంచి కూడా చెప్తున్నా అంటుడు. ఇంకా నేనైతే ఏమనలే. ఇంకొక అన్న వచ్చి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు 31st అట్లా చేసుకుంటారు అన్నమాట. అవన్నీ చూసి ఉన్న కాబట్టి నాకు అసలు నచ్చలేదు. నచ్చకనే ఈసారి చేసుకోలేదు. ఫోన్ అయితే పగలగొట్టుకున్నా అన్న. మామూలు ఫోన్ కాదు అది, ఐఫోన్. అది ఐఫోన్ 16 ప్రోనా 15 ప్రోనా అనుకుంటుంది. ప్రో మ్యాక్సే అది మ్యాక్సిమం. కానీ దాని వాల్యూ తెలవకుండా అన్న అయితే పగలగొట్టారు. వాళ్ళకి అంతే. ఇక నాకు తెలుసు దాని వాల్యూ ఏందో. ఒక ఫోన్ ఉంటే బాగుండని చాలా సార్లు అయితే చాలా అనుకున్నాను నేను వీడియోల కోసం. అది అనవసరంగా పలిపోయింది. అది పలిపోయినప్పుడు నేను చూసి అమ్మ ఐఫోనా అన్న. ఆ మాట అన్నందుకే వచ్చి మొత్తుకుంటున్నమాట. బొమ్మలు అమ్ముకుంటారు. ఇంకా వంటలు కూడా చేసుకోలేదు. ఏ బొమ్మ?
అరే అరే చిన్నగా తీసుకురా పిల్ల. వీళ్ళకైతే ఇచ్చేద్దాం. వాళ్ళు కూడా వచ్చారు, ఇది అందరికి ఇచ్చేద్దాం. అది ఎక్స్ట్రా తెచ్చుకోలేదా ప్యాకెట్ మనం? వాటర్ బాటిల్ వీళ్ళకి అన్ని ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఒకటి ఉంచాలి నన్ను, ఒకటి స్పెషల్ గెస్ట్ అన్నా కదండి చెప్తా. ఇదిగో ఇదిగో వాటర్ బాటిల్. ఎవరికి 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 వెయిట్ 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 ఎవరికి ఉన్నారా ఇంకా? మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తా అట్లా అని చెప్పి. ఉన్నాయా మీకు? సరిపోయినాయా? ఒకటంటే ఇది ఎక్స్ట్రా ఇచ్చేద్దాం, లేదంట అదే అది చికెనే అసలు ఉన్నది కదా. మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తాం, వేరే వాళ్ళకి. సో మన వాళ్ళకైతే అందరికైతే ఇచ్చేసాం. వాళ్ళైతే కడుపు నిండా తిని పడుకుంటారు అనమాట. ఎందుకంటే మనకు వాళ్ళు కూడా ఎక్కడో వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఇంకా వండుకోలేదు, చిన్నపిల్లలు అన్నమాట, అందరు ఉన్నారు. వాళ్ళ కోసం అయితే ఇచ్చినాం మనం. సో వాళ్ళైతే చాలా హ్యాపీ, చాలా అన్నారు. ఎక్స్ట్రా కూడా ఏమవుతుంది, ఇంకెవరికైనా ఇచ్చే అన్నారు. చూద్దాం, మనం ఇంకేమైనా ఉంటే ఇచ్చేద్దాం, లేదంటే ఒకటి ఇక్కడ కర్రీ అయితే పడేసుకోరు, ఇంకోటి ఎక్స్ట్రా కూడా ఇచ్చేసిన పడు. సో ఒక స్పెషల్ గెస్ట్ అన్నా కదా, ఆ గెస్ట్ కార్డ్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో స్పెషల్ గెస్ట్ అంటున్నాను కదా ఎప్పటి నుంచో, ఇంకో వీడే ఏమే అనమాట ఆ స్పెషల్ గెస్ట్. ఎందుకంటే మీకు తెలుసు మనం పప్పినైతే దీనికాంచి దీనికాంచి అనమాట పప్పినైతే అడుక్కెళ్ళింది. దాని పప్పినే మనం సాదుకుంటుంది. నేను ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడల్లా దానికి ఇస్తాను చెప్పిన, కానీ ఇప్పుడు ఇంకా ఈరోజు డొనేట్ చేస్తుంటే ఫుడ్ దానికి ఇవ్వకపోతే ఇక మాటలే కావు. అందుకని ఖచ్చితంగా దానికోసం అయితే ఓ పార్సల్ రెడీ చేసి పెట్టినా. కాకపోతే అది పార్సల్ అది పెట్టుకొని తినలేదు కాబట్టి మనమే కలిపి ఇప్పుడైతే పెట్టేస్తామాట. ఇవన్నీ చేస్తున్నాడు, వీడికి యూట్యూబ్లో ఇన్కమ్ బాగా వస్తుంది అనుకుంటున్నారేమో. నాకైతే యూట్యూబ్లో ఇంకా ఇన్కమ్ స్టార్ట్ కాలేదండి. నా ఛానల్ మోనిటైజేషన్ కూడా కాలేదు. మోనిటైజేషన్కి దగ్గరలో ఉంది. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా. నా ఛానల్ కూడా మోనిటైజేషన్ అవుతుంది. మీరు మంచి నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడతో ఫుడ్ డొనేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. అందరికైతే మంచిగా హ్యాపీగా అయితే పనిచేసామన్నమాట. అన్నీ అయిపోయినాయి. ఇక రిటర్న్ వచ్చేసాం. 9 గంటలకు పోయినాం. ఇప్పుడైతే 10:30 అయింది. బాగా లేట్ అయిపోయింది. మా వాళ్ళు అయితే అలసిపోయి ఇంట పడుకుని పోయి. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నాకైతే సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తీస్తుంటా. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి. ఉంటా మరి, బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రాబోతుంది. కేక్ కోయాలి మేము కూడా, కానీ అలసిపోయినాం బాగా. చూద్దాం, ఆ టైంకి లేస్తే కోసం, లేదంటే పొద్దుగాల కోసుకుంటాం. సరే మరి, బాయ్.